నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. సో అంత ఓకేనా? ఫక్ ఫక్ ఏమైంది? ఏదో చెప్తున్నాడు పిచ్చిన కొడుకు. ఫైనాన్స్ అరేంజ్ అవ్వడానికి టైం పడుతుందంట. వెయిట్ చేయమంటున్నాడు. నాకైతే నమ్మకాలు పోతున్నాయి. అస్ అన్ యాక్టర్ ఎప్పుడు లూజ్ చేసుకోదు. ఓకే, ఇది మందు కలుపు కొట్టచ్చా? యా, దెన్ ప్లీజ్ టేక్ మీ ఫర్ డ్రింక్. ఓకే షూర్. 1 సెకండ్, నా బ్యాగ్ తీసు. ఏం చెప్పాను? మీ అమ్మ చాలా అందంగా ఉండేది. సో బ్యూటిఫుల్. నీకంటేనా? నన్ను సెక్సీ అంటారు. తను మాత్రం క్లాసికల్ బ్యూటీ. మీ నాన్న? నా చిన్నప్పుడే వదిలేశాడు నన్ను, మా అమ్మని. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఏం హెల్ప్ చేయలే. దాంతో అమ్మకి డిప్రెషన్ అండ్ అలవాటైన డ్రింకింగ్. చేస్తున్న చిన్న జాబ్ నుంచి కూడా పీకేశారు. అమ్మకి అల్జైమర్స్ వ్యాధి. ఎక్కువ ఎవరిని గుర్తుపడతాం. ఎనీవే, ఇదంతా వదిలిపెట్టు. నువ్వు ఆకాశ అసలు ఎట్లా కలిసి చెప్పు నాకు. ఒక పార్టీలో దూరం నుంచి చూశాడు. మిసైల్ని పేలిస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంతకంటే ఇంకా స్పీడ్గా నా పక్కన వాలాడు. నేను నచ్చానన్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు. ఇంట్రెస్టింగ్. సో నీ మ్యారేజ్ ప్లాన్స్? వాళ్ళ పిన్నికి నా ప్రొఫెషన్ అంత నచ్చదు. అండ్ ఆమె క్రిస్టియన్ టు. బట్ అదంతా ఆకాష్ చూసుకుంటాడు. సో లెట్స్ సీ. మరి నీది వస్తున్న సంగతి ఏంటి? బాగానే ఉంది, కానీ మరి చూద్దాం వాళ్ళమ్మ నా విషయంలో ఏమంటుందో. అదేం లేదులే. నిన్న ఫ్యామిలీ ఎంత ప్యాంపర్ చేస్తున్నారో నేను చూస్తున్నాగా. అచ్చా, ऐसा लग रहा तुमको? నీ లైన్ క్లియర్గానే ఉంది. అన్లెస్ నీకు నువ్వు చెడగొట్టుకుంటే తప్ప. నేనెందుకు చెడగొట్టుకుంటా? ఇన్ కేస్ ఇఫ్ యూ మేక్ ఎ పాస్ ఎట్ మీ, అంటే నాకు సైట్ కొట్టావనుకో, అప్పుడు అట్లెందుకు అనిపిస్తుందో నీకు? నేను చాలా స్పెషల్ కదా. ఒకసారి ఇట్లా అను. నువ్వు అనొకసారి. నీ మెడ మీద ఉన్న పుట్టుమచ్చ డస్ మేక్ యూ మోర్ స్పెషల్. ఐ అగ్రీ. సో డూ యూ లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. టచ్ చేయాలనుందా? ఐ డోంట్ మైండ్. రా, టచ్ ఇట్, టచ్ ఇట్, టచ్ ఇట్. ఏ ఫక, నా ఒంటి మీద చాలా పుట్టుమచ్చలు ఉన్నాయి. మరి వాటి సంగతి? You're dangerous, but fucking fun. Now let's fucking fuck off from here, because I'm fucking high. So get me a fucking cab. Pada. అది కథం చేసినాడు. ఏం కావాలి నీకు? గోవే. నన్ను కలవడం నీకు ఇష్టం ఉండకపోతే నా ఫోన్ ఆడనే చెత్తకుండా పడేసేదాన్ని. ఫక్ ఆఫ్. Hey, what
What are you doing? నైస్ ఫ్లాట్, స్వీట్ అండ్ సింపుల్గా ఉంది. మా రౌడీ చూసి పెట్టింది. అదే అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి. నీ సినిమా ఎంతవరకు వచ్చింది బాదివే? అది ఇంకంతే, చాలా మంత్స్ అయింది ఆగి. ఆ డైరెక్టర్ సచ్ మెంటల్ ఫెలో, ఇంకా సీన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? కొన్ని ఆడిషన్స్కి వెళ్తున్నా, ఇంకా తెలియదు మరి. మరి మనీ, ఐ మీన్ ఖర్చులు అవన్నీ? చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రౌడీ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఫైనాన్షియల్ టెన్షన్ ఏం లేదు. టైం ఎంత అవుతుంది? నువ్వు వెళ్ళే టైం అయితే అయింది. నాకెందుకు అట్లా అనిపిస్తలేదు. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్.